వైసీపీ పునాదులు కూల్చేందుకు బాబు మాస్టర్ ప్లాన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఒక పక్క పాదయాత్రతో బిజీగా ఉంటే మరో పక్క వైసీపీ పునాదులు కూల్చేందుకు బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయం సాధించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్న చంద్రబాబు విపక్ష వైసీపీని పై స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా దెబ్బ కొట్టేందుకు మరో ప్లాన్ వేస్తున్నారు. వైసీపీలో ఇప్పటి వరకు చంద్రబాబు కేవలం పెద్ద తలకాయలనే టార్గెట్ చేసుకొని వారిని పార్టీలో చేర్చుకుంటూ వచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్ స్థాయిల లాంటి వ్యక్తులను ఇప్పటి వరకు టీడీపీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు కింద స్థాయి నేతలపైన కూడా దృష్టి పెట్టనున్నారు. కేవలం ఎమ్మెల్యే స్థాయి నేతలే కాకుండా నియోజకవర్గంలో పట్టున్న నేతలను పార్టీలోకి తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నేతలకు సూచిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా రాజకీయంగా మరింత పటిష్టం అవ్వాలని భావిస్తున్న చంద్రబాబు అదే టైంలో వైసీపీని అదే గ్రామ స్థాయిలో మరింతగా వీక్ చేయాలని ప్లాన్ వేశారు. గ్రామ స్థాయి నుంచి చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంపై నేతలతో మాట్లాడిన చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని నామినేటెడ్ పోస్టులకు సిఫార్సు చేయవద్దని కూడా చంద్రబాబు ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే టీడీపీలోకి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేరారు. మరో 3 ఎమ్మెల్యేలు కూడా ఈ వారంలో ఒక్కళ్ళు లేదా ఇద్దరు 15 రోజుల్లో మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు తెర వెనుక తంతు నడుస్తోందని సమాచారం. నియోజకవర్గాల పెంపు జరగదని దాదాపుగా తేలిపోవడంతో ఇప్పుడు గ్రామ, మండల, జిల్లా స్థాయిల నేతలపై దృష్టి సారించాలని అర్థమవుతోంది. ఎన్నికలకు ఇంకా గట్టిగా ఏడాది మాత్రమే టైం ఉంది. ఈలోగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీని పునాది స్థాయి నుంచి వీక్ చేసేస్తే ఆ పార్టీ మరింత మైనస్లోకి వెళ్లిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ కార్యక్రమం ముగింపు సభను భారీ ఎత్తున డిసెంబర్లో చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో బాగా పనిచేయని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో తానే స్వయంగా మాట్లాడతానని ముఖ్య నేతలతో చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు పై స్థాయిల్లో స్ట్రాంగ్గా ఉంటే సరిపోదని, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అయినప్పుడే అది జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన వైసీపీని పునాది స్థాయి నుంచే కూల్చే కొత్త ఆపరేషన్ కు తెరలేపినట్టు స్పష్టమవుతోంది. మరి జగన్ పాదయాత్ర కొనసాగిస్తూనే బాబ్ ప్లాన్ ను ఎలా తిప్పికొడతారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.